తలనొప్పి మెడ నుండి పైకి తల పైకి గనక ప్రాకుతున్నట్లయితే ఈ లవణం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఈ లవణాన్ని కన్నుల విషయంలో చెప్పుకున్నట్లయితే చదువుతుంటే అక్షరాలు కలిసిపోవటం, కళ్ళు నొప్పిగా ఉండటం, ఇలాంటి లక్షణాల ఆధారంగా ఈ లవణాన్ని మనం ఎంచుకోవచ్చు. అలాగే మనకి ముఖం విషయంలో చర్మం మీద పగుళ్ళు, అంటే ముఖం మీద చర్మంపై పగుళ్ళు కనుక కనిపించినట్లయితే ఈ వెంటనే ఈ లవణాన్ని వాడుకోవటం ద్వారా మంచి పరిష్కారం లభిస్తుంది. అలాగే నోటి విషయంలో చిగుళ్ళు, ఆ చిగుళ్ళ మీద కురుపులు రావటం, అలాగే పళ్ళు వదులవ్వటం, పెదవుల చివరల అంటే నోటి చివర పొక్కులు రావటం, అంటే పగుళ్ళు రావటం, ఇలాంటి పరిస్థితుల్లో ఈ లవణం బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ లవణాన్ని మనం ఎంచుకోవటంలో దుర్వాసన వచ్చే స్రావాలు కానీ, అంటే చెమట నుంచి కానీ అలాగే పొళ్ళ నుంచి కానీ వచ్చే స్రావాలు దుర్వాసన కొడుతున్నట్లయితే వెంటనే ఆలోచించాల్సినటువంటి లవణం సైలీషియా. ఈ సైలీషియాని చెవుల విషయంలోనూ ముక్కుల విషయంలో కూడా ఇదే విధంగా మనం ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ద్వారా గుర్తించవచ్చు. ముక్కు ఎర్రబారిన పరిస్థితుల్లో, అలాగే స్నానం చేసిన తర్వాత చెవులు ఎర్రబారినట్లయితే ఈ లవణ లోపంగా గుర్తించి ఎంచుకోవచ్చు. కొంతమందికి చేతుల మీద, అరచేతుల మీద పొలుసులు లెగుస్తాయి, ఇలా పొట్టు రాలినట్టుగా ఉంటుంది. అలాంటి సందర్భంలో కొంతకాలం ఈ లవణం వాడుకున్నట్లయితే అట్లా పొలుసులు రావటం అనేది ఆగిపోతుంది. నాలుక గట్టిపడటం, నాలుగు మీద పుండ్లు, అలాగే నాలుగు మీద వెంట్రుకలుగా ఉన్నట్టుగా భావన కలగటం, ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ సైలీషియా బాగా పనిచేస్తుంది. అలాగే గొంతుకు విషయంలో గవదకాయలు, ఈ గవదకాయల విషయంలో గవదకాయల వాపు, అలాగే థైరాయిడ్ గ్రంథి సమస్యల్లో ఈ సైలీషియాలను మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే అజీర్ణ సమస్యల్లో కూడా ఈ సైలీషియా మంచి పనిచేస్తుంది. అజీర్ణము, పులితేపులు, గుండె మంటగా ఉండటం,